అది సిరిపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో రఘురాం, సుమతి దంపతులు ఒక చిన్న పెంకుటింట్లో ఉంటున్నారు. వాళ్లకు పిల్లల్లేరు. ఆ లోటు ఉన్నా ఒకరికొకరు తోడుగా జీవితాన్ని సాగిస్తున్నారు. రఘురాం చిన్న మిల్లులో గుమాస్తాగా పనిచేస్తాడు. రఘురాంకొచ్చే జీతం చాలా తక్కువ. 1వ తారీఖొస్తే రాజులా ఉంటాడు. 25వ తారీఖు దాటితే బికార్లా ఆలోచిస్తాడు. ఇదే ప్రతి మధ్యతరగతి మనిషి జీవితం. 1వ తారీఖు సాయంత్రం రఘురాం ఇంటికొచ్చాడు. ముఖంలో ఏదో తెలియని చిన్న సంతోషం. ఏవండి, ఈరోజు ఆలస్యమైంది, జీతమిచ్చారా? ఇచ్చారు సుమతి. అందుకే వస్తూ వస్తూ నీకిష్టమని మైసూర్ పాక్ స్వీట్ తెచ్చాను. అయ్యో, స్వీట్ ఎందుకండి? నిన్ననే కదా కిరాణా కొట్టాయన బాకీ అడిగాడు. ముందది తీర్చాలి. అన్నీ తీరుద్దాన్లే సుమతి. నెలకొక్క రోజైనా సంతోషంగా ఉండనివ్వు. ఇదిగో జీతం. దీన్నెలా ఖర్చు చేస్తావు, ఎలా మిగులుస్తావు నీ ఇష్టం. సుమత కవర్ తీసుకుని దేవుడి పటం ముందు పెట్టి లెక్కలు వేయడం మొదలుపెట్టింది. ఏవండి, వింటున్నారా? ఈ నెల ఇంటి అద్దె 50 రూపాయలు పెంచుతానని ఓనర్ గారు చెప్పారు. రఘురాం ఉలిక్కిపడి, ఏంటి, 50 రూపాయలా? పోయినేడాదే కదే పెంచారు. నా జీతం మాత్రం 5 రూపాయలు కూడా పెరగదు కాని ఖర్చులు మాత్రం గుర్రంలా పరిగెడుతున్నాయి. ఏం చేస్తాం చెప్పండి. కిరాణా సామాన్ల లిస్టు కూడా పెరిగింది. బియ్యం ధర పెరిగిందట. పాలు, కూరగాయలు అన్నీ మండిపోతున్నాయి. ఈ నెల మనం అనుకున్న ఆ కొత్త చీర కొండం కుదరదనుకుంటా. రఘురాం బాధగా, సుమతి, నీకు చీర కొనిస్తా అని 6 నెలలుగా చెప్తున్నాను. ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది. నన్ను క్షమించు. దాందే ఉందండి. ఉన్న చీరలే బావున్నాయి. కాని మీ చెప్పులే తెగిపోతున్నాయి కదా. ఈ నెల ఎలాగైనా కొత్త చెప్పులు కొనుక్కోండి. అందరి ముందు బాగోదు. నా చెప్పులకే ఇంకా 2 నెలలు వస్తాయిలే, కుట్టించుకుంటాను. ముందు మనం పక్కన పెట్టిన ఆ కొంత మొత్తం మాత్రం కదపకూడదు. అది మన వృద్ధాప్యానికి, ఏదైనా ఆపదొస్తే ఆదుకోడానికి. ఇంతలో బయట గేట్ చప్పుడైంది. ఆ ఊరి వీరయ్య ఒక పత్రిక సుమతికిచ్చి వెళ్లాడు. పెళ్లి పత్రికొచ్చిందండి, చూడండి. పెళ్లి పత్రిక విప్పి చదివాడు రఘురాం. చదువుతున్న కొద్దీ అతని ముఖంలో రంగులు మారాయి. ఆందోళన, భయం, మొహమాటం అన్నీ ఒక్కసారిగా కనిపించాయి. ఏమైందండి? సుమతి, మన దూర బంధువు ఆ పక్కూర్లో ఉంటాడే భాస్కర్రావు గారు, ఆయన కూతురి పెళ్లి కుదిరిందట. వచ్చే వారం పెళ్లి. మనల్ని తప్పకుండా రమ్మని దీనిలో ఒక లేఖ కూడా పెట్టారు. రాకపోతే బాగుండదని కూడా రాశారు. పెళ్లి పిలిపొస్తే సంతోషించాలిగాని అలా భయపడతారేంటి? నీకు తెలీదు సుమతి, భాస్కర్రావు గారు కోటీశ్వర్లు. వాళ్ల పెళ్ళంటే ఎంత ఆర్భాటంగా ఉంటుందో తెలుసా? అక్కడికొచ్చే వాళ్లంతా చాలా నగలతో వస్తారు. మనం వెళ్లాలంటే ఉత్త చేతులతో వెళ్తామా? ఏదైనా కానుక పెట్టాలి. తక్కువలో తక్కువ 1000 రూపాయలన్నా పెట్టకపోతే అక్కడ మన పరువుండదు. 1000 రూపాయలా? మన నెల జీతంలో సగం అండి అది. అంత పెట్టగలమా? పెట్టలేం సుమతి. కాని వెళ్ళకపోతే ఇంతలా పిలిచినా రాలేదని వాళ్లే అంటారు. వెళ్తేనేమో మన జేబులు ఖాళీ అవుతాయి. ఇదే సుమతి, మధ్యతరగతి బతుకంటే. ఉన్నవాడికి పెళ్లి ఒక వేడుక, మనలాంటి వాడికి పెళ్ళొక దండగ. 2 రోజులు గడిచాయి. రఘురాం మనసులో లేదు. సరిగ్గా పని కూడా చేయలేకపోయాడు. భాస్కర్రావు గారి పెళ్లికి వెళ్లాలా వద్దా అనేదే అతని సమస్య. చివరికి నలుగురు ఏమనుకుంటారో అనే భయమే గెలిచింది. రాత్రి భోజనం దగ్గర, సుమతి, మనం పెళ్లికి వెళ్దామే. భాస్కర్రావు గారు పెద్ద మనిషి. వెళ్ళకపోతే మనల్ని చిన్నచూపు చూస్తారు. ఏదోలా సర్దుకుందాం. సర్దుకోడానికి ఏముందండి? అద్దె కట్టేశాం, సరుకులు తెచ్చేశాం. చేతిలో మిగిలింది 200. రఘురాం తలదించుకుని, మనం దాచుకున్న ఆ కొంత డబ్బు. సుమతి ఉలిక్కిపడి, అవి ఆపద కోసం దాచినవి కదండి, వాటిని తీస్తే ఎలా? ఇది కూడా ఆపదే సుమతి, పరువు పోయే ఆపద. ఆ డబ్బుతి. దానికి తోడు నా స్నేహితుడు నారాయణ్ దగ్గర ఇంకో 500 అప్పు అడుగుతాను. ఎలాగైనా 1000 రూపాయల పట్టుచీర కొని పెళ్లి కూతురికి పెడదాం. అప్పుడే మన గౌరవం నిలుస్తుంది. సుమతికిష్టం లేకపోయినా భర్త మాట కాదనిలేక వంటింట్లో డబ్బాలో దాచిన 500 రూపాయలు తెచ్చిచ్చింది. అదామె ఎన్నో ఏళ్లుగా రూపాయి కూడబెట్టిన సొమ్ము.
రఘురాం మరుసటి రోజే వెళ్లి నారాయణను కలిశాడు. ఏం రఘురాం, 500 అప్పు కావాలా? ఈ మధ్యే కదా జీతం వచ్చింది. అవును నారాయణ, కాని బంధువుల పెళ్ళొచ్చింది, తప్పదు. వచ్చే నెల తీర్చేస్తాన్లే. పెళ్లికి వెళ్ళడానికి అప్పెందుకురా? మన స్థోమతేంటో వాళ్ళకి తెలీదా? ఉన్నంతలో వెళ్ళాలి కాని ఇలా అప్పులు చేసి దర్జాలు పోతే ఎలా? నీకు తెలియదులే నారాయణ, వాళ్ళు గొప్పవాళ్ళు. మనం తక్కువ చేస్తే 10 మందిలో చులకనవుతాం. డబ్బులుంటే ఇవ్వు, లేకపోతే లేదు. అంతేకాని నీతులు చెప్పకు. నారాయణ నిట్టూర్చి జేబులో నుండి 500 తీసిచ్చాడు. తీసుకో, ఎప్పుడు వీలైతే అప్పుడు ఇద్దువుగాన్లే. ఆ డబ్బుతో రఘురాం, సుమతి బజార్కెళ్ళి ఒక మంచి పట్టుచీర కొన్నారు. సుమతికి మనసులో బాధగా ఉంది. తన కోసం చీర కొనమంటే డబ్బుల్లేవన్నాడు. ఇప్పుడు లోకం కోసం ఇంత ఖర్చు చేస్తున్నాడే అని. కాని పైకి మాత్రం ఒక్క మాట కూడా అన్ని. రోజు రానే వచ్చింది. రఘురాం తనకున్న ఒకే ఒక మంచి చొక్కా వేసుకున్నాడు. సుమతి తన పాత పట్టుచీరని ఇస్త్రీ చేసి కట్టుకుంది. ఇద్దరూ కలిసి పక్కూరు చేరుకున్నారు. పెళ్లి మండపం చాలా ఆర్భాటంగా ఉంది. ఎక్కడ చూసినా దీపాలు, ఖరీదైన పట్టు వస్త్రాలతో మెరిసిపోతున్న జనం. రఘురాం, సుమతి అక్కడికి వెళ్లగానే తమను తాము పరాయివాళ్లుగా భావించారు. గేటు దగ్గర భాస్కర్రావు గారు అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. రఘురాం ఉత్సాహంగా ముందుకెళ్లాడు. నమస్కారం భాస్కర్రావు గారు, శుభలేఖ అందిందండి. బాగున్నారా? భాస్కర్రావు రఘురాంని చూసి పెద్దగా పట్టించుకోకుండా, ఆ రఘురాం గారా, రండి, భోజనాలు చేసి వెళ్ళండి. చాలా మంది వచ్చారు, నేను బిజీగా ఉన్నాను. అంతే. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా వెనకొస్తున్న గుర్రబండి వైపు పరుగుతీశాడు. ఆ బండీలో నుండి ఒక ధనిక వ్యాపారి దిగితే ఆయనకు శాలువా కప్పి లోపలికి తీసుకెళ్లాడు. రఘురాం, సుమతి అక్కడే నిలబడిపోయారు. వాళ్ల ముఖాల్లో ఆనందం లేదు. అంత దూరం ప్రయాణించి అప్పు చేసొస్తే కనీసం ఎలా ఉన్నారు అని కూడా అడగలేదే అని రఘురాంకి అనిపించింది. సుమతి నెమ్మదిగా, పదండి, లోపలికెళ్దాం. లోపల పెళ్లి జరుగుతోంది. రఘురాం, సుమతి వెళ్లి పెళ్లి కూతుర్కి తాము తెచ్చిన పట్టుచీరని బహూకరించారు. అమ్మా, ఇదిగో మా చిరు కానుక. మీ నాన్నగారికి చెప్పు. పెళ్లి కూతురు చీరవైపు ఒకసారి చూసి పక్కనున్న కుప్పలో పడేస్తూ, థాంక్స్ అండి, పక్కన భోజనాలున్నాయి, తినేసి వెళ్ళండి. అక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్న ఖరీదైన కానుకల మధ్య రఘురాం తెచ్చిన చీర కనీసం కనిపించటం లేదు. ఆ చీర కొనడానికి వాళ్లు పడ్డ కష్టం, చేసిన అప్పు అక్కడెవ్వరికీ ముఖ్యం కాదు. భోజనాల దగ్గర కూడా వాళ్లనెవ్వరూ పట్టించుకోలేదు. అందరూ తమ స్థాయి వాళ్లతో మాట్లాడుకుంటున్నారు. రఘురాం, సుమతి ఒక మూల కూర్చొని తింటున్నారు. పక్కనే కూర్చున్న 2 వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమండి, పెళ్లి ఘనంగా చేశారు గాని వచ్చిన జనం మరీ ఎక్కువయ్యారు. ఎవరో పనికిమాలిన వాళ్లంతా వచ్చేస్తున్నారు. ప్లేటు ఖర్చు కూడా దండగే. అవును, బంధువుల్లో క్లాస్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి చిల్లర బంధువుల్ని పిలవకూడదసలు. ఆ మాటలు రఘురాం చెవిన పడ్డాయి. అతనికి అన్నం గొంతు దిగలేదు. ప్లేట్లో సగం అన్నం కన్నీళ్లతో వదిలేశాడు. సుమతి, చాలే తిన్నది, పద వెళ్దాం. ఏవైందండి, ఇంకా స్వీట్ తినలేదు కదా? అవసరమా? అవమానమనే చేతి తిన్నాం కదా సుమతి, ఇక స్వీట్ ఎందుకు? పద. వాళ్ళెవ్వరికీ చెప్పకుండానే అక్కడ్నించి బయటికొచ్చేశారు. తిరుగు ప్రయాణంలో రఘురాం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సుమతికి భర్త బాధ అర్థమైంది. నలుగురూ ఏమనుకుంటారో అని బతికే మనిషికి ఆ నలుగురూ తనను మనిషిగా కూడా చూడకపోతే ఎంత బాధగా ఉంటుందో ఆమెకి తెలుసు. ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం తీసి లోపలికెళ్లగానే ఒక విషాదం వాళ్ళకెదురైంది. ఇంటి పైకప్పు పెంకులు ఒకచోట విరిగిపోయి కింద పడున్నాయి. రాత్రి కురిసిన గాలివానకు ఇంట్లో నీళ్లు నిలిచిపోయాయి. సుమతి దాచుకున్న సరుకుల డబ్బాలు తడిసిపోయాయి. అయ్యో భగవంతుడా, ఎంత పని జరిగింది! ఇంటి పైకప్పు పడిపోయిందేంటి? గత వారం నుండి ఆ పెంకులు కదులుతున్నాయని చెప్పాను కదండి. బాగు చేయించమంటే డబ్బుల్లేవన్నారు. రఘురాం తలపట్టు కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? రిపేర్ చేయించాలంటే కనీసం 500 అవుతాయి. మన దగ్గరున్న డబ్బంతా ఆ పెళ్లి చీరకే పోశాం. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడేం చేద్దాం? నాకేం అర్థం కావడం లేదు సుమతి. అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఆ రాత్రి వాళ్ళు ఆ ఇంట్లోనే ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. అప్పు చేసి కొన్న చీర అక్కడెవ్వరికీ గుర్తులేదు. కాని ఆ డబ్బుండుంటే
ఈ రోజు వాళ్ళకి నీడ దక్కి ఉండేది. ఈ నిజం రఘురాం గుండెను పిండేస్తోంది. మరుసటి రోజు ఉదయం రఘురాం పనికి వెళ్ళలేదు. నారాయణ అటుగా వెళ్తూ రఘురాం ఇంటి పరిస్థితి చూసి ఆగాడు. ఏమైంది రఘురాం? ఇల్లంతా ఇలా ఉందేంటి? రఘురాం జరిగిందంతా చెప్పాడు. పెళ్లిలో జరిగిన అవమానం, ఇంటి పరిస్థితి అన్నీ చెప్పి బోర్న ఏడ్చాడు. నేను తప్పు చేశాను నారాయణ. పరువు కోసం ప్రాకులాడి నా ఇంటిని గుల్ల చేసుకున్నాను. ఆ పెళ్లికి వెళ్ళకపోయి ఉంటే ఎవ్వరికీ నష్టం లేదు. కాని ఆ డబ్బుంటే ఈరోజు నా ఇల్లు బాగుండేది. ఇప్పుడైనా తెలుసుకున్నావు కదా? అది చాలు రఘురాం. మన మధ్యతరగతి బతుకుల్లో ఒక శాపం ఉందిరా. మనం ధనవంతుల్లా కనిపించడానికి ప్రయత్నిస్తాం, కాని పేదవాళ్లలా బతుకుతాం. నలుగురు ఏమనుకుంటారు అనే భయం మనల్ని బతకనివ్వదు. ఆ నలుగురు మనకన్నం పెట్టరు, ఆపద వస్తే ఆదుకోరు. మనకి మనమే దిక్కు. అవునన్నయ్య, ఆయనకెప్పుడూ ఇదే చెప్తాను. మనకి లేనప్పుడు లేదని చెప్పడంలో తప్పు లేదు అని. కాని ఆయన నా మాట వినరు. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇదిగో నా దగ్గర ఒక 300 మేస్త్రీని పిలిచి ఆ పెంకులు బాగు చేయించుకో. వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది. వద్దు నారాయణ, ఇప్పటికే నీకు 500 బాకీ ఉన్నాను. ఇంకా అప్పు తీసుకోలేను. ఇది అప్పు కాదురా, స్నేహితుడి సాయం. ఆ పెళ్లిలో నీకు దక్కని గౌరవం ఈ స్నేహంలో ఉంది. తీసుకో. ఆ సాయంత్రం ఇంటిని బాగు చేయించడం పూర్తయ్యాక వర్షం పడుతోంది. కాని ఇప్పుడిల్లు సురక్షితంగా ఉంది. సుమతి, ఏంటండి? ఈ రోజు నాకొక విషయం అర్థమైంది. ఇన్నాళ్ళు నేను డబ్బు లేనివాణ్ణి అని బాధపడేవాణ్ణి. కాని కాదు, నేను తృప్తి లేనివాణ్ణి. మనకు పిల్లలు లేకపోయినా ఒకరికొకరు ఉన్నాం. మనకు సొంతిల్లు లేకపోయినా తల దాచుకోవడానికి నీడ ఉంది. మనకు డబ్బు లేకపోయినా ఆపదలో ఆదుకునే నారాయణ్ లాంటి స్నేహితుడున్నాడు. ఇది చాలు సుమతి. అవునండి, కోటీశ్వర్ల పెళ్లిలో లేని ఆనందం ఇప్పుడు ఈ టీ తాగుతుంటే ఉంది. మనం మనలాగే బతుకుదాం, ఎవరి కోసమూ వద్దు. అవునవును. ఇకపై అప్పు చేసి ఆర్భాటాలకి పోకుండా మనకున్న దానితోనే సంతోషంగా ఉందాం. వచ్చే నెల జీతం రాగానే ముందు నారాయణ అప్పు తీర్చేస్తాను. ఆ తర్వాతే ఏదైనా. మరి నా చీర? తప్పకుండా సుమతి. కానీ ఈసారి పట్టు చీర కాదు, ఒక మంచి నూలు చీర కొంటాను. అది కట్టుకుంటే నువ్వు నాకు మహాలక్ష్మిలా కనిపిస్తావు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ నవ్వులో మధ్యతరగతి జీవితపు నిజమైన గెలుపుంది. పరువు అనే ముసుగు తొలగిపోయింది. జీవితం చాలా తేలిగ్గా, అందంగా అనిపించింది. అదే మధ్యతరగతి జీవితం. పడిపోవడం సహజం, కాని పాఠం నేర్చుకొని మళ్లీ లేవడం ముఖ్యం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, మన స్థోమతకు మించిన ఆర్భాటం ఆపదను కొని తెస్తుంది. ఉన్నదాంతో తృప్తిగా బతకడమే నిజమైన ఐశ్వర్యం.